హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా హెల్దీగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అడల్ట్స్కి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఎవరికైనా సరే ఈ రైస్ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది మనకి ఏంటంటే స్పెషల్ ఇందులో ఆవకాయ పప్పు అండి. అందులో మళ్ళీ చిన్నపిల్లలకి చాలా ఫేవరెట్ అవుతుంది. నెయ్యి కూడా ఇంకా చూడండి, ఇది ఎప్పుడు మనకి ఫేవరెట్. ఎందుకంటే టైం తక్కువగా ఉన్న వాళ్ళకి, బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళకి హెల్దీగా చేసుకోవాలంటే ఇది ఒక మంచి రెసిపీ అండి. ఈ రెసిపీ చూసారు కదా, కాంబినేషన్ రైస్ విత్ ఆవకాయ అండ్ గీ. అమ్మను మర్చిపోలేము, ఆవకాయను మర్చిపోలేము. కొత్త ఆవకాయ అందరూ పట్టుకొని ఉంటారు కదా, మేము కూడా అంతే. ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అండి మాకు. ఇకపోతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక కప్ రైస్ తీసుకున్నానండి ఈ కప్తోనే. ఈ కప్పుకి అదే కప్పుతో కప్పున్నర అయితే మైసూర్ దాల్ ఇది తీసుకున్నాను. ఇది పప్పు అనేది చాలా తొందరగా కుక్ అవుతుంది. మనకి కందిపప్పు అనేది చాలా టైం తీసుకుంటుందండి. ఒక 4-5 విజిల్స్ వేసుకోవాలి. ఇదైతే నేను 3 వేయించానండి. చాలామంది పప్పు పడదు గ్యాస్ అంటూ ఉంటారు. దానికి ఏంటంటే సొల్యూషను, మనము పప్పుని నానబెట్టుకొని వండుకున్నామంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు ఉండవంట, ఆయుర్వేదంలో చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఈ పప్పు చాలామందికి ఇలా గ్యాస్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటారు కదా, దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. మనము నమిలి తినము మింగడం వల్ల, ఇంకొకటి ఎయిర్ పీల్చడం వల్ల, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చాలా సింపుల్గా అండి పప్పుని రైస్ని కలిపి కుక్ చేసుకొని చక్కగా మెత్తగా, మీకంటే చిన్నపిల్లలు ఉంటే ఇంకా లూజ్గా కన్సిస్టెన్సీ చూసుకొని ఉడికించుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఈ కాంబినేషన్ ట్రై చేయండి. దీన్నైతే దాల్ కిచిడి అంటారు. ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కూడా సూటబుల్ అండి. ఎందుకంటే పప్పు అనేది ప్రోటీను, రైస్ అనేది మనకి కార్బోహైడ్రేట్. ఇంకా పోతే గీ ఉంది కదండి, పిల్లలకి చాలా హెల్దీ. అందులో మళ్ళీ కొత్త ఆవకాయ చూస్తున్నారు కదా. ఇలా మనము ఇందులో ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ వేశారనుకోండి, అది ఇంకా పలావ్, ఇంకా సంథింగ్ వేరే నేమ్స్ అంటారు కదా. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇది ఎవరికైనా హెల్దీ కాంబినేషనే అండి. డైట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆప్షనల్గా లెమన్, అంటే మనకి చింతపండునేమి యాడ్ చేయలేదండి. చాలా సింపుల్గానే పప్పు రైస్ని కలిపేసి దాన్ని చక్కగా మెత్తగా ఉడికించుకొని దాంట్లో కొంచెము సాల్ట్ వేసి కలిపి జస్ట్ తాలింపు పెట్టానండి. తాలింపులో కూడా ఏమేమి యూజ్ చేశానంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం వెల్లిపాయలు, ఇంకా మెంతులు కూడా 1, 2, 3 వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. అంతేనండి. తాలింపు పెట్టి ఇలా సింపుల్గా సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, చాలామంది తాలింపులు గమనిస్తూనే ఉంటాను, పప్పు కానీ పులుసులు కానీ ఇలా చేసుకున్నప్పుడు తాలింపుల్లో ఇవి పచ్చిశనగ పప్పు ఉంటుంది కదండి, అది కూడా వేసేస్తూ ఉంటారు. అలా చేయవద్దండి. మనకి టేస్ట్ అనేది తాలింపు దానికి రాదు. ఎందుకంటే అవి మెత్తగా అయిపోతాయి, టేస్ట్ అనేది మారుతుంది. ఎప్పుడైనా కానీ పులుసులు, పప్పు కూరలు వండేటప్పుడు మనం తాలింపుల్లో జీలకర్ర, జస్ట్ ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఇష్టం ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇలా అండి. చూసారు కదా, ఈ రెసిపీ అయితే ఎవర్ గ్రీన్ అండి. ఇది ఎవరికైనా పర్ఫెక్ట్. చేసుకోవడం కూడా చాలా సులభము. వంట రాని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.